వచ్చి వాళ్ళతో సమయాన్ని గడుపుతున్నాడు. ఎంతో గొప్ప ఖ్యాతి వాళ్ళకి. నిజంగానా? ఏ రోజు దేవునితో గడపటమా? అది ఎంత గొప్ప భాగ్యం! అది చాలా గొప్ప భాగ్యం. ఇంకొక విషయం తెలుసా మీకు? దేవుడు ఈ మనుష్యులకు సమస్తము మీద అధికారం ఇచ్చాడు. ఏదైనా తోటలో ఉన్నా సమస్తము మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఒక్క మంచి చెడ్డలనిచ్చే పండు మీద తప్ప. అవునా? దేవుడు ఎంత గొప్పవాడు కదా. సృష్టిని ఎంతో ఆశ్చర్యంగా వాళ్ళు గమనించిన తర్వాత వారి కనుదృష్టి ఏదైనా వనం వైపు వెళ్తుంది. దేవుడు ఏదైనా వనమును ఎంతో అందముగా సృష్టించాడు. ఏదైనా వనములో దేవుడు ఆదాము హవ్వను సృష్టించి ఏదైనా వనమునంతని ఏలడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ప్రతి జంతువు, పశువులు, పక్షులు, సముద్రంలోని ప్రతి వాటిని వాళ్ళు ఏలుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చింది. దేవుని మహిమ వారిని కమ్మి ఉన్నది. ప్రతిరోజు దేవునితో సహవాసం వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా వనంలో ఎంతో సంతోషముగా వాళ్ళు విహరిస్తూ ఉన్నారు. ఏదైనా వనంలో వాళ్ళు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా వాళ్ళు ఆనందిస్తున్నారు. ఒకరోజు రాత్రి వాళ్ళు పండుకొని ఉన్నప్పుడు అపవాది వారి యొద్దకు వచ్చి హవ్వను ఎంతో కుయుక్తిగా అబద్ధ మాటలతో హవ్వను మోసగించింది. హవ్వ అపవాది మాటలు నమ్మి హవ్వ లేచి దేవుడు ఏదైతే తినవద్దని చెప్పిన ఫలమును హవ్వ లేచి ఆ ఫలమును తీసుకొని ఆ ఫలమును తినను. హవ్వ తినిన తర్వాత ఆ ఫలములో కొంత ఆదాముకి ఇవ్వగా ఆదాము కూడా ఆ ఫలమును తినను. దూతలా దూతలా ఏంటి గాబ్రియల్ గారు, ఎందుకంటే కలవరపడుచున్నారు? దేవుడు సృష్టించిన ఏదైనా తోటలోనికి అపవాది ప్రవేశించాడు. అవును, అపవాది ప్రవేశించి దేవుడు తన రూపంలో, తన స్వరూపంలో చేసుకున్న మనుష్యుని పాపం వైపు ప్రోత్సహించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో, పాపం వైపు ప్రోత్సహించిన తర్వాత ఏదైతే దేవుడు వారిని తినొద్దని ఆజ్ఞాపించాడో అదే పండుని వారు తినడానికి అపవాది వాళ్ళని ప్రోత్సహించింది. అయితే ఇప్పుడు మనుషుడు దేవుడు చేయకుండా పని చేసినట్టేనా? దేవుడు ఆజ్ఞ తృణీకరించారా? దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు వీళ్ళు నశించిపోవడమేనా? సర్పమా, నీవు ఆదిశేషువు అని విర్రవీగుచున్నావు కదా. నీవు చేసిన దానికి చేసినందున పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానివై నీ కడుపుతో పాకుచు నీ బ్రతుకు దినములను నీవు మన్న తిందువు. అవ్వా, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదవు. అవ్వా, స్త్రీవైన నీవు నీ ప్రయాసమును, నీ గర్భవేదన నేను మిక్కులు హెచ్చించేదను. వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలగదు, అతడు నిన్ను ఏలును. ఆదామా, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినంలో నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను, గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నైవి గనక తిరిగి మన్నైపోదువు. అయ్యో దూతలారా, అయ్యో, ఇది విన్నారా? ఇప్పుడే వింటిని. దేవుని యొక్క
కోపాగ్నికి ఈ మనుష్యులు బలైపోతా ఉన్నారు చూసారా? దేవుడు ఎంత కోపం చూపిస్తున్నాడో చూసారా? అవును, దేవుడు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞను వాళ్ళు తృణీకరించి వారి మీదకి ఎంత శాపం తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు నశించిపోవడమేనా? లేదు లేదు, మన దేవుడు ప్రేమస్వరూపి, కరుణామయుడు. ఆయన మనుష్యులను తిరిగి వాళ్ళను జీవింపచేయ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరైతే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? కాలంలో సమయంలో ఆయన చేతిలోనే ఉన్నాయి. అవును కదా. అది ఎప్పుడు జరుగుతుందో మనం కూడా వేచి చూద్దామా? నిజమే. ఏ రీతిగా పాపంలో, ఏ రీతిగా భూకంపములు, ఇంకా కరువు, ఇంకా పాపము విస్తరించినదో యుద్ధములు, కరువులు, దేవునికి ఉగ్రత ఈ లోకం మీదకి వచ్చింది. దేవునికి నిజమైన ఆరాధన మనుషులు ఇవ్వలేకపోయినారు. ఈ లోకమంతా పాపంతో నిండుతున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు ఇద్దరును ఈ 400 సంవత్సరాల డిస్కషన్ మన ఇద్దరిది చాలా కష్టంగా కాబోతున్నది నాయన. అవును తండ్రి. భూలోకమంతా మానవులందరూ పాపం చేసి నా నుంచి దూరమైపోతున్నారు నాయన యేసయ్య. వారు పాపములకు దాసులై భయముతో జీవించుచున్నారు. అది చూసావా? చూశాను తండ్రి. తండ్రి, చెప్పు నాయన. మేకల యొక్కయు కోడీలకయు రక్తము మనుష్యుల మనసాక్షిని వారి విద్యకి నుంచి వదలటలేదు. అవును నాయన. తండ్రి, చెప్పు నా కుమారుడా. దీనికి ఏం చేద్దాము తండ్రి? చాలా కష్టంగా ఉంది కుమారుడా చెప్పాలంటే. ఎందుకంటే నువ్వు నా ఏకైక కుమారుడవు. తండ్రి, సెలవండి తండ్రి. అక్కడ చాలా పెద్ద కష్టమైన పని శిలువ యాగం. ఎందుకంటే కోడెల రక్తము, పశువుల రక్తము వలన ఎట్లాంటి పాపం వివేచన కలగట్లేదు. నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం ప్రకారం పరిశుద్ధ రక్తము, నిష్కళంకుడైన రక్తము, అది కార్చి చిందించి పాప విమోచన కలిగితే తప్ప మరి మానవాళి అంతా మళ్ళీ నాతో సమాధాన పడలేరు నాయన. కానీ అది చాలా కఠినమైన యాగము. ఈ బలియాగము నీకు తెలుసు కదా నాయన. శిలువ మీద నీ రక్తం చిందించడం అదొక్కటే కాదు నాయన. వాళ్ళు నీతో శిలువ మోపిస్తారు. భూలోకమంతా ఇంత దుర్మార్గంగా ఉందంటే నీ ముఖం మీద ఉమ్మేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు. ఆ శిలువ మోపించి నువ్వు మొయ్యలేకపోతే మళ్ళీ లేపి నీ మీద పెడతారు. ఇలాంటి పరిస్థితులు ఆలోచిస్తుంటే నిన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేను నాయన. కానీ ఈ 33.5 సంవత్సరాలు నేను భూమి మీద జీవించి మానవాళి కోసం నువ్వు చేయవలసిన శిలువయాగం నువ్వు చేస్తానంటే నేను తట్టుకోలేకపోతున్నాను కుమారుడా. ఎందుకంటే నువ్వు నా ఏకైక కుమారుడు కదా. తండ్రి, నేను వెళ్తాను తండ్రి. నీ మాటలు, నీ ప్రేమను నేను తెలియజేస్తాను తండ్రి. నా కుమారుడా, ఎంతో సంతోషంగా ఉంది. వెళ్ళు నాయన, వెళ్ళి భూలోకం మొత్తాన్ని నాతో సమాధానపరచు. వాళ్ళందరినీ తిరిగి తీసుకురా నా కుమారుడా. వెళ్తాను తండ్రి. దూతలరా చెప్పండి గాబ్రియల్ గారు. ఎందుకంటే అదిగో తండ్రి కుమారుడు పెట్టుకుని
ఈ లోకానికి పంపించడానికి సిద్ధపడుతున్నాడు. అవునా? ఆ సమయం ఆసన్నమైనదా? ఆ సమయం ఆసన్నమైనది. తన కుమారుని ఈ లోకానికి పాప పరిహారార్థముగా ఆయన పంపించడానికి సిద్ధపడుచున్నాడు. ఈ సువార్తను ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. నేను వెళ్ళి మరియకు తెలియజేస్తాను. మీరు వెళ్ళి పిల్లలకు మిగిలిన వారందరికీ కూడా ఈ సువార్తను తెలియచేయండి. నిజంగానే సహోదరా, రా, మనం ఈ గొప్ప శుభవర్తమానాన్ని అందరికీ తెలియజేద్దాం. దయాప్రాప్తురాలా, నీకు శుభము. భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభువు తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనమును ఆయనకి ఇచ్చెను. భయపడండి, భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబో గొప్ప శుభవర్తమైన సమాచారం మీకు తెలిపడానికి నేను వచ్చాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక తొట్టెలో పొరలు పెట్టబడింది. సో మీరు వెళ్ళి ఆ శిష్యుని ఆరాధించండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్.